ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ తరపున శుభములో ఉదయకాలపు దీవెనలు సమాధానం మీకు కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన యొక్క ప్రతి అడుగు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆయనకు అప్పగించుకొని వేయటం ప్రారంభిస్తే మన ప్రతి అడుగును, మన ప్రతి చేతి పనిని తప్పగా ఈ దినాన దేవుడు నీకు దీవెన, సంతోషం, ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా. నీ యోచనలన్నీ, నీ ఆలోచనలన్నీ ఆయనకు అప్పగించు. నా తలంపులు, నా సొంత ఆలోచనలు విపరీతం ప్రభువా, నరుని హృదయ ఆలోచనలు అనేకం, యెహోవా తీర్మానాలే స్థిరము. దేవా, ఈరోజు నన్ను నేను నీ చేతికి అప్పగించుకుంటున్నాను, మీ తీర్మానాలతో నన్ను నింపండి, నడిపించండి అని మనం ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో నడిపించమన్నట్లయితే తప్పగా దేవుడు నీకు అద్భుతమైన మార్గం ఆయన ఓపెన్ చేస్తాడు. నీకు ముందుగా ఆయన వెళ్తాడు. ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క లేఖన భాగంలో ఉండే ఒక చక్కటి మాటను మనం ధ్యానించుకోబోతున్నాం. అదేంటంటే ఇన్విజిబుల్ ఫైర్, అదృశ్యమైనటువంటి అగ్ని అన్నటువంటి మాట నాకు కలిగిన ప్రేరణతో నేను మీకు చెప్తున్నాను. సో ఇన్విజిబుల్ ఫైర్, కనబడలేదు. ఫైర్ ఎక్కడుందో ఎవరికి కనబడలేదు, కానీ ఆ ఫైర్ చేసే కార్యాలు మాత్రం కళ్ళకు కనబడుతూనే ఉన్నాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఈ వ్యక్తిగత జీవితంలో ఆ ఫైర్ ఉండాలని, ఆ అభిషేకము, ఆ ఆత్మ నడిపింపు నీకు రావాలని దేవుని యొక్క సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. సో మనం గమనిస్తున్నాం, న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి శాంసోను ఇజ్రాయిల్కి న్యాయాధిపతిగా ఉండడానికి, తన ప్రజల్ని ఫిలిష్తీయుల చేతుల నుంచి విడుదల కలిగింపచేయడానికి దేవుడు ఒక అభిషేకముతో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక అభిషేకంతో శాంసన్ని పంపించాడు. సో శాంసను పెద్ద పెరిగిన తర్వాత దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చి ఆయన్ని జీవితం ద్వారా కార్యాలు చేయటం ప్రారంభించిన తర్వాత, సో ఒక సందర్భంలో ఫిలిష్తీయుల చేతికి శాంసోను ఇజ్రాయేల్ చేతనే కట్టబడి, బంధించబడి అప్పగించవలసి వచ్చింది. సో ఇజ్రాయేల్ వచ్చి శాంసోను అడుగుతున్నారు, మేము అప్పగిస్తాము ఫిలిష్తీయుల చేతికి, మీరు నాతో ఒడంబడిక చేయండి, నన్ను చంపనని చెప్పి మీరు మాట ఇవ్వండి అని. సో ఇజ్రాయిల్లో ఓకే, నిన్ను చంపమయ్యా, కాకపోతే నేను కొత్త తాళ్ళతో కట్టేస్తాం, సంఖ్యలతో బంధిస్తాం, నేను తీసుకెళ్ళి ఫిలిష్తీయుల చేతికి ఇస్తాం అంతే. ఎందుకంటే ఫిలిష్తీయులు మనకు ఏలికలై ఉన్నారు, వాళ్ళు మన మీద వచ్చి నువ్వు చేసిన దానికి ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు, కాబట్టి నిన్ను వాళ్ళ చేతికి అప్పగిస్తాం, అంత మాత్రమే మేము చేస్తాము. చూడండి, స్వజనులే తమ యొక్క నాయకుడిగా, న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి అప్పగించడానికి సొంతింటోళ్ళే, సొంత బంధువులే క్రియ చేస్తుంటారు. సో ఇది కొన్ని విషయాల్లో దారుణంగా మనం పరిగణించక తప్పటం లేదు. ఎనివే, మొత్తానికి శాంసను వాళ్ళతో ఓడమడిగి చేసుకొని వాళ్ళకి అప్పగించుకొని, ఏతాము బండల్లో దాక్కొని ఉన్నటువంటి శాంసను బయటికి వచ్చి వారితో కూడా కలిసి వెళ్ళాడు. శాంసను ఇజ్రాయిల్ కలిసి ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళారు. ఫిలిష్తీయుల చేతికి శాంసన్ని హ్యాండ్ ఓవర్ చేసే సమయంలో దేవుని ఆత్మ బలంగా శాంసన్ మీదకి దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి వచ్చిందో, శాంసన్ మీద ఉన్నటువంటి కట్టబడిన కట్లన్నీ కూడా ఏమైందంటే అద్భుతంగా అగ్నికి కాలిపోయిన జనపనార వలె అయిపోయాయి. ఎక్కడికి కాలిపోయి, తెగిపోయి పడిపోయాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇంత యాంగ్జైటీగా, ఆసక్తిగా, ఉత్సాహంగా చెప్తున్నానంటే, నిజమే, దేవుని పేరట కొనసాగించబడుతున్నటువంటి నీ జీవితంలో తెలియని రీతిలో వచ్చి నిన్ను బంధించేటువంటి ఏ యొక్క బంధకమైనా సరే, దేవుడు నీ జీవితంలో అడుగు పెడితే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వచ్చినప్పుడు నీకు తెలియకుండా ఉన్నటువంటి, ఒకవేళ శాంసన్కి ఆ రోజున విజిబుల్గా కళ్ళకి కనబడేటట్లుగా తాళ్ళు ఉన్నాయి, కానీ ఈ రోజున నీకు ఇన్విజిబుల్గా ఉంది నీ చుట్టూ ఉన్న బంధకాలు. నీకు తెలియటం లేదు ఆ బంధకాలు నిన్ను చుట్టేసినటువంటి విషయం. సో ఎప్పుడైతే ఆ బంధకాలు నిన్ను చుట్టున్నాయో, ఆ బంధకాలలో దేవుని ఆత్మను దిగి వచ్చినప్పుడు,
నీవు అడిగితే దేవా నీ యొక్క సహాయం నాకు కావాలని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన యొక్క అభిషేకం, ఆయన యొక్క ఆత్మ నీ మీదకి దిగి వస్తుంది. ఒకవేళ నువ్వు కొంచెం పొరపాటు చేసిన వ్యక్తివైనా, కొంచెం బలహీనంగా ఉన్న వ్యక్తివైనా, కొంచెం అపవిత్రత అనేది నీలోకి వచ్చినా, అయ్యా మన్నించండి, నన్ను క్షమించి నాకు సహాయం చేయడానికి రండి అని నువ్వు ఆయన్ని పిలిస్తే తప్పకుండా ఆయన కరుణ వాత్సల్యత కలిగిన దేవుడు కనుక నీ మీద కృప చూపిస్తూ ఆయన శక్తితో నీ మీదకి దిగి వస్తాడు. ఎప్పుడైతే ఆయన అభిషేకం, ఆ శక్తి నీ మీదకి దిగి వచ్చిందో ఆటోమేటిక్గా ఇన్విజిబుల్గా ఉన్నటువంటి ఎవ్రీ చైన్, ఎవ్రీ రోప్, ఆ యొక్క తాళ్ళు, ఆ యొక్క బంధకాలు, ఆ ఇనుప సంఖ్యలు అన్నీ కూడా తుత్తునీయులుగా ఇనప సంఖ్యలు సైతం శాంసన్ మీద నిలబడలేదు. తాళ్ళు మాత్రమే కాదండి, కొత్త తాళ్ళు మాత్రమే కాదండి, పేనిన కొత్త తాళ్ళు మాత్రమే కాదండి, సంఖ్యలు సైతం ఆ యొక్క శాంసన్ జీవితంలో నిలబడలేదు. హల్లెలూయా. ఒక్కసారి దేవుడు నీ జీవితంలో అడుగు పెడితే నీ యొక్క బంధకాలు ఎప్పటికీ కూడా బంధకాలుగా ఉండవు. వాటన్నిటి నుండి దేవుడు నీకు అద్భుతమైన విడుదల అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు ఏ విషయాల్లో నీ మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆత్మికంగా కానీ బంధించబడి ఉన్నావా, ఏ విషయాల్లో నువ్వు బంధించబడి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాటన్నిటి నుండి నీవు విడుదల పొందేటట్లుగా, వాటన్నిటి నుండి నువ్వు విడిపించబడేటట్లుగా దేవుని సహాయం కోరుకోవాలి. నువ్వు శాంసన్ సైలెంట్గా ఉన్నాడు, ఏమీ చేయలేదు. తను ఏదో ప్రయత్నం చేసి తనకున్నటువంటి ప్రభావం చేత, తనకున్న బలం చేత ఏదో చేయాలని ఏం చేయలేదు, సైలెంట్గా ఉన్నాడు. దేవుని ఆత్మ దిగిరాగానే శాంసన్ మీద ఉన్న ఆ బంధకాలన్నీ కాలిపోయాయి. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో కూడా అలాగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రియులారా, రెండవదిగా మనం గమనిస్తే శాంసను బంధించబడినటువంటి రీతిలో, అంటే బలహీనమైన పరిస్థితుల్లో తీసుకురాబడ్డాడు. కానీ దేవుడు ఎప్పుడైతే శాంసన్ యొక్క జీవితంలో ఆ ఆత్మ అభిషేకం దిగి వచ్చిందో ఆ బలహీనుడే బలవంతుడిగా మార్చబడిపోయాడు. బలహీనుడే ఆ ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ క్రియ చేయటం ద్వారా బలహీనుడిగా ఉన్న ఆ మనిషి బలవంతుడిగా మారిపోయాడు. హల్లెలూయా. నీవు ఎప్పుడుకి అనుకోవద్దు నేను బలహీనుడిని, నాకు ఇది నా పరిస్థితి ఇది అని నువ్వు ఎప్పుడు కూడా కలవరపడవద్దు, దిగులు పడవద్దు. తప్పకుండా దేవుని ఆత్మను నువ్వు కోరుకుంటే, ఆయన సహాయాన్ని కోరుకుంటే నువ్వు ఎప్పుడు బలహీనుడివో అప్పుడే బలవంతుడివి. హల్లెలూయా. దైవజనుడు పౌలు కూడా ఆ మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడిని. ఎందుకంటే ఆయన కృప నా బలహీనతలో పరిపూర్ణమవుతుంది, శక్తితో నింపుతుంది. హల్లెలూయా. శాంసన్ ఆ గడియలో బలహీనుడే, కానీ దేవుని ఆత్మ దిగి రాగానే ఎక్కడ లేని ఆ బలము, ఎక్కడ లేని ఆ శక్తి, ఎక్కడ లేని ఆ ధైర్యం. హల్లెలూయా. తన పక్షాన ఇజ్రాయేల్ ఎవ్వరూ నిలబడలేదు, ఒక్కరు కూడా లేరు. కానీ దేవుని యొక్క ఆత్మ ఇజ్రాయేల్ అందరూ కలిసి వచ్చిన సరిపోనటువంటి అంత శక్తి శాంసను అనుభవించడం ప్రారంభించాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు కూడా నిన్నందరూ విడిచిపెట్టారని దిగులు పడవద్దు, ఏడవద్దు, కృంగిపోవద్దు. దేవుని సహాయాన్ని కోరుకో. నిశ్చయముగా ఆయన నీ ఒంటరితనంలో నాకు దేవుని ఆత్మ నాకు జ్ఞాపకం చేశాడు ఆ పాటను. ఆధారం నీవే నాకు నా ఒంటరి వేళలో, ఆ పాటను, ఆ పల్లవి మాత్రం రాశాను, ఇంకా పూర్తి కాలేదు. ఆ పాటను పూర్తి చేసేటట్లుగా మీరు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, ఆధారం నీవే నా ఒంటరి వేళలో, ఆధారం నీవే నా శూన్యములో, ఆధారం నీవే నా ఒంటరి వేళలో, ఆధారం నీవే నా శూన్యములో, కనుపాపలా కాచెను నీ కృపయే, కన్న తండ్రి నా యేసయ్య నిన్ను ఆరాధింతును, ఆధారం నీవే నా ఒంటరి వేళలో. హల్లెలూయా. శాంసన్ ఎప్పుడైతే బలహీనుడో అప్పుడు ఆ దేవుని ఆత్మ దిగిరాగానే ఇన్విజిబుల్ ఫైర్ శాంసన్ని స్ట్రెంథన్ చేసింది,
శాంసన్ని బలవంతుని చేసింది. కనబడినటువంటి కంటికి కనబడిన ఆ యొక్క అగ్ని శాంసన్లో మండటం ప్రారంభించింది. హల్లెలూయా. సో నేను బాగా గుర్తించే, నాకు బాగా ఊహ ఉంది. పూర్వకాలపు రైలు ఇంజిన్, బొగ్గుతో నడిచే రైలు నుంచి చూసాం కదా, మీలో కొంతమంది చూసిండొచ్చు. సో ఆ బొగ్గు ఇంజిన్లోకి ఆ రైల్లోకి బొగ్గు తీసుకెళ్ళి అవి వేస్తూ ఉంటారు, దాంట్లోకి వేస్తూ ఉంటారు. అది తెరిచి చూసినప్పుడు ఆ బొగ్గు దాంట్లో వేసి పడినప్పుడు అక్కడ భయంకరమైనటువంటి మంట ఉంటుంది. ఎప్పుడైతే ఆ బొగ్గు ఆ విధంగా అగ్నిలాగా మండుతూ ఉంటుందో, ఆ ట్రైన్ ఎంత స్పీడ్ అయినా సరే ఆ బొగ్గు ఇంజిన్ లాక్కొని వెళ్తూనే ఉంటుంది. వెనకాల ఉన్న బోగిలన్నింటినీ, అందులో ఉన్నటువంటి సరుకు రవాణా, మనుషులైతే మనుషులు అందరినీ ఆ ఇంజిన్ తీసుకెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క శక్తి నీ బలహీనతల్లో నిన్ను పరిపూర్ణంగా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. సో థర్డ్ మనం గమనిస్తే, శాంసన్ వచ్చే సమయానికి ఫిలిష్తీయులు ఏం చేశారు తెలుసా? మామూలు కేకలు వేయటం లేదు. అబ్బా మన దేవత మన శత్రువుని మన చేతికి అప్పగించేసింది, అట్లా ఇట్లా కేకలు, మామూలుగా కేకలు కాదు, అంతగా దద్దరిల్లిపోయేటట్లుగా కేకలు వేశారు శత్రువులుగా ఉన్న ఫిలిష్తీయులు. కానీ దేవుని అభిషేకం శాంసన్ మీదకి వచ్చిన తర్వాత శత్రువుల కేకలంతా కూడా భయం. వాడు కేకలు ఎట్లా పోయాయో కానీ పచ్చి గాడిద దవడ ఎముక తీసుకున్న శాంసను 1000 మందికి 2 కుప్పలుగా 1000 మందిని చంపి అవతల పడేశారు. ఫిలిష్తీయులు శత్రువులు పిన్ డ్రాప్ సైలెంట్, శత్రువుల యొక్క నోళ్ళు మూతబడిపోయాయి. వాళ్ళు విజయకేతనంగా అరిచినటువంటి అరుపులు కూడా భయము గుప్పెట్లో వాళ్ళు పారిపోవటానికి, దాక్కోవడానికి ప్రయత్నాలు చేశారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, దేవుని యొక్క అభిషేకం, ఇన్విజిబుల్ ఫైర్ నిన్ను శత్రువుల మీద జయోకేతనం ఎగరవేసే వ్యక్తిగా నిన్ను ఆ అభిషేకం నిన్ను నడిపిస్తుంది. ఉదయకాలం ముందు దేవుని యొక్క ఆత్మతో ఒక్క 2-3 నిమిషాలైనా, ఒక 5 నిమిషాలైనా నువ్వు ఈ వాక్యం విన్న తర్వాత మోకరించి దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేయవా? సేవకుడికి నేను కోరుకుంటున్నాను, అయ్యా నా మీద అభిషేకం దిగి రావాలని నువ్వు కోరుకుంటే నిజంగా నీవు అనుభవిస్తూ వెళ్తావు. అడుగడుగున నీకున్నటువంటి ప్రతి బంధకాలన్నీ తెగిపోతూ ఉంటాయి. నీ పని కాదు అని చెప్పినటువంటి ఆ సందర్భాల్లో కూడా దేవుడు చక్కగా నీ పనిని సఫలమయ్యేటట్లు చేస్తాడు. ఎంతకాలంగా నువ్వు అనుభవిస్తున్నావు, ఇది సక్సెస్ కాదని అనుకున్న ఆ పనులన్నింటిలో కూడా దేవుడు అద్భుతంగా నీకు తోడే ఉండి నిన్ను చేపట్టుకొని నడిపించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే నిన్ను నిందించి నీ మీద అవమానకరంగా కేకలేస్తూ పరిహసించి నిన్ను హేళన చేస్తున్నటువంటి వారి ఎదుటనే వారిని అణించేటువంటి శక్తి, వారికంటే ఉన్నతంగా నడిచేటువంటి అభిషేకం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు ఇంకా కృంగిపోతావు? ఎందుకు ఇంకా భయపడతావు? ఎందుకు ఇంకా బాధపడతావు? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు అడిగితే చాలు, మౌనంగా సైలెంట్గా, అయ్యా నాకు నీవే ఆధారం, నాకు నువ్వే సహాయం చేయండి అని చెప్పి దేవునికి నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు అడుగు ముందుకేస్తే ఆ ఇన్విజిబుల్ ఫైర్, ఆ కంటికి కనబడినటువంటి ఆ అగ్ని నిన్ను నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుని, ప్రేమగల తండ్రి మీ పాదాలు స్తోత్రం. ప్రతి కాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మహారక్షక, ఈ అద్భుతమైన రీతిలో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కుల నిమిత్తమే మీకు స్తోత్రం. నిజమే ప్రభువా, ఇన్విజిబుల్ ఫైర్ గురించి అయ్యా, కనబడినటువంటి కంటికి కనబడిన రీతిలో ఉన్న ఆ అగ్నిని గురించి మాకు మీరు తెలియచేశారు. ఆ అగ్ని శాంసన్ జీవితంలో ఆ బంధకాలని తెంపివేసింది. ఇనప సంఖ్యలను సైతం అవి పడిపోయాయి అని మేము చూస్తున్నాం. అలాగే నా ప్రభువా, అయ్యా బలహీనుడైనటువంటి శాంసన్ బలవంతుడిగా మారిపోయాడు. శత్రువుల యొక్క కేకల మధ్యలో, పరిహాసపు కేకల మధ్యలో శత్రువుల్ని జయించిన, శత్రువుల మీద విజయం పొందిన వ్యక్తిగా శాంసన్ జీవితాన్ని మీ యొక్క అయ్యా ఆత్మ నడిపించాడు. మీ శక్తి ఆ విధంగా నడిపించింది. కాబట్టి నా ప్రభువా, అయ్యా ఈ యొక్క ఉదయకాలం ముందు మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటున్నాం. మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి, బలపరచండి, సహాయం చేయండి. మీ యొక్క అయ్యా కృప వెంబడి కృప చేతండి. అయ్యా కృంగిపోయినటువంటి నీ బిడ్డల యొక్క హృదయాల్ని
మీ యొక్క ఆత్మ ద్వారా ఉజ్జీవపరిచారు. అందుకు స్తోత్రాలు. ఒక్కొక్కరిని దీవించండి. ఒక్కొక్కరి మీదకి ఆ శాంసన్ మీదకి వచ్చిన అభిషేకమే నీ బిడ్డల మీదకి వచ్చినట్లుగా సహాయం చేయండి. బలపరిచి మీ ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభురాకడ పర్యంతం ఆయన కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువుకి అందరికీ వందనాలు. ఆ యొక్క అదృశ్యమైనటువంటి అగ్ని నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని నడిపిస్తుంది. ఇది కాలమందు విన్న తర్వాత జస్ట్ ఒక 5 minutes టైం కేటాయించి నువ్వు నిలుమొక్కలు ఉండి దేవుని ఆత్మకు అప్పగించుకో. అదృశ్యమైన అగ్ని నన్ను నడిపించండి అయ్యా అని ఆయనకు నువ్వు అప్పగించుకో. తప్పకుండా దేవుడు నువ్వు బలమైన రీతిలో రూపం మీకు తోడుగా ప్రైజ్లో మాటలు నీకు షేర్ చేయండి. నీకు కొత్త వాళ్ళని జాయిన్ చేయించండి. వారికి పరిచయం చేయండి. మన కర్మల మినిస్ట్రీస్ పరిచయను ద్వారా వారి జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు మనకు సహాయం